కుజగ్రహ ప్రభావం వల్ల శక్తి, కోపం, తెగువ, శారీరక దారుఢ్యం కలుగుతుందని పురాణ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మంగళవారం జన్మించే వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న తమ మాట నెగ్గాలనే తత్వం, అధికార దర్పం ప్రదర్శించే ధోరణి కనిపిస్తుంది. కుజ దోషాలు తొలగించుకునేందుకు అంగారక గ్రహ ఆరాధనతో పాటుగా హనుమంతుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలని పెద్దలు చెబుతున్నారు. భూమిపుత్రునిగా పేరొందిన అంగారక గ్రహానికి అంకితం చేయబడ్డ రోజు మంగళవారం. కుజ గ్రహ లక్షణాలు పరిశీలిస్తే బలం, ధైర్యం, ఆగ్రహం ఇలా మంచి లక్షణాలు, అవలక్షణాలు సైతం కనిపిస్తాయి. మంగళవార జ్యోతిష్య మిశ్రమ ఫలితాలు బలానికి, శారీరక సామర్థ్యానికి కుజుడు ప్రతీక కాబట్టి సవాళ్లు స్వీకరించేందుకు ఎదురొడ్డి పోరాడేందుకు ఈ రోజు మంచి రోజుగా పెద్దలు చెబుతారు. నిగ్రహం తక్కువ, ఆగ్రహం ఎక్కువ గల గ్రహంగా అంగారక గ్రహానికి పేరుందని అటు పంచాంగ జ్యోతిష్య పండితులు, ఇటు సైన్స్ ప్రముఖులు చెబుతారు. పురాణాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆగ్రహ గ్రహ కుజుని సమరాధిపతిగా చెబుతారు. అయితే అంగారక గ్రహం కోపిష్టి అయినా పాపిష్టి మాత్రం కాదు. సులక్షణాలు, అవలక్షణాలు రెండూ ఈ గ్రహదేవతలో కనిపిస్తాయి. బలం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, శారీరక శక్తి ఇవన్నీ ఉత్తమ లక్షణాలు కాగా, భగభగమండే అగ్నితత్వం, క్రోధజ్వాలలను అవలక్షణాలుగా పురాణ పెద్దలు చెబుతారు. కోపం, సాహసం, భూశక్తి సంకేతంగా అంగారక గ్రహం పరిగణించబడగా, వివాహ దోషాలకు సంకేతంగా తెలిపే ఈ గ్రహ దోషాలను కుజదోషాలుగా చెబుతారు. ఎర్రటి వర్ణం కావడంతో అరుణగ్రహంగాను కుజగ్రహానికి పేరుంది. కుజగ్రహం అగ్నితత్వ గ్రహం కావడంతో ఈ గ్రహ ప్రభావం అధికంగా ఉన్నవారిలో ఇటు అవలక్షణం ఆగ్రహం, అటు మంచి లక్షణాలు పట్టుదల, ధైర్య సాహసాలు సైతం ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం శివరుధిరం నుండి కుజుడు ఉద్భవించినట్లు కొందరు పురాణ పండితులు చెబుతూ ఉండగా, మరికొందరు పండిత శ్రేష్ఠులు అంగారకుని భౌముడిగా అభివర్ణిస్తారు. భౌముడు అంటే భూమి పుత్రుడు. అయితే అంగారక జననం గురించి 3 పురాణ గాథలు 3 విధాలుగా తెలియచేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు భూమాతల కుమారుడు అంగారకుడు అని బ్రహ్మ వైవర్త పురాణం తెలియచేస్తోంది.